దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తికెక్కిద్దాం అనుకుంటున్నాడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. తన దేశంలో ముస్లింలకు మసీదులు ఉండనివ్వడం, కనీసం ప్రార్థన చేయడానికి లేదు, ఉర్దూ మాట్లాడడానికి లేదు, ఉర్దూలో భాష లేదు, ఉర్దూ బోధన లేదు. కేవలం వాళ్ళ దేశం అంతా కూడా ఒక మాండరిన్ భాషనే ప్రామాణిక భాషగా తీసుకొచ్చేశారు. ఇంకే భాష ఉండడానికి వీల్లేదు, చైనా భాషే ఫైనల్ అక్కడ. ఈవెన్ మాండరిని కూడా నిదానంగా చైనా రెండింటికి కన్వర్ట్ చేసుకుని వచ్చేసారు. ఇంకే భాష ఆ దేశంలో దాదాపుగా 28 జాతులు ఉన్నాయి, గిరిజన జాతులు. అవి కాకుండా దాదాపు 45 రకాలైనటువంటి సంస్కృతులు ఉన్న వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఒకే సంస్కృతి వైపుకి తీసుకువెళ్ళిపోయారు. నియంత దేశం కాబట్టి, ఓట్లు లేదు కాబట్టి దర్జాగా సాగింది. ఇప్పుడు విచ్చలవిడితనం, అధికారం తలకెక్కి పొగరు తలకెక్కినటువంటి చైనా పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింల పట్ల న్యాయం చేయడానికని బ్రిక్స్లోకి, ఏదైతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి, ఇందులో కొన్ని దేశాలు యాడ్ అయినాయి కదా, అందులోకి పాలస్తీనాన్ని తీసుకొస్తుందంట. పాలస్తీనా అభివృద్ధి కోసం అంట. పాలస్తీనా అనే దరిద్రాన్ని తీసుకొచ్చి బ్రిక్స్ని ఎత్తిన పెట్టి ఆ పెంటను మనకు రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ గేమ్ ఒకటే, ఇజ్రాయెల్, అమెరికాలు ఇప్పుడు ఆ పాలస్తీనాలో ఒక అథారిటీని ఏర్పాటు చేసినాయి. పాలస్తీనా మీద గ్రిప్ ఇది తెచ్చుకోవడానికి బ్రిక్స్ని అడ్డం పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది.